హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం పీఎం కిసాన్ 22వ విడతకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. ఈ 2000 రూపాయలు ఏ తేదీని విడుదల చేస్తారు, అలాగే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని 10,000 రూపాయలకు పెంపు చేస్తుందా, పెంపు చేస్తే విడతకు ఎంత విడుదల చేస్తారు, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో చాలామంది రైతు సోదరులు అడుగుతున్న ప్రశ్న, ఈ ఫిబ్రవరిలో 2000 రూపాయల 22వ విడత ఎప్పుడు వస్తుంది? ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం ఈ డబ్బులు రావాలంటే కొన్ని ముఖ్యమైన రూల్స్ తప్పనిసరిగా ఫాలో కావాలి. మొదటిది, ఈకేవీసీ పూర్తిగా చేసి ఉండాలి. ఇంకా చేయని వారు వెంటనే పీఎం కిసాన్ అధికారిక వెబ్సైటు లేదా సిఎస్సి సెంటర్ ద్వారా పూర్తి చేయాలి. రెండోది, ఆధార్ నెంబరు మీ బ్యాంక్ ఖాతాకు లింక్ అయి ఉండాలి. ఆధార్ సీడింగు లేకపోతే డబ్బులు హోల్డ్లో అవ్వచ్చు. మూడోది, మీ భూమి వివరాలు సరిగ్గా రిజిస్టర్ అయ్యి ఉండాలి. ల్యాండ్ సీడింగు పెండింగ్లో ఉంటే వెంటనే సరి చెయ్యాలి. నాలుగోది, ఎన్పిసి మ్యాపింగు సరిగ్గా ఉందో లేదో బ్యాంకులో చెక్ చెయ్యాలి. బ్యాంక్ ఖాతా యాక్టివ్గా ఉండాలి. ఐఎఫ్ఎస్సి కోడ్ మారితే అప్డేట్ చేసి ఉండాలి. ఇవన్నీ సరిగ్గా ఉంటేనే 2000 రూపాయల 22వ విడత మీ ఖాతాలో జమ అవుతుంది. ఎప్పుడు విడుదల చేస్తారంటే ఫిబ్రవరి 28వ తేదీ వచ్చేలోపు, అంటే దాని ముందు తేదీల్లోనే విడుదల చేసే అవకాశం ఉంది. కానీ ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. మోడీ గారు డేట్ మీద క్లారిటీగా చెప్పాల్సి ఉంది. ఇక ఇప్పుడు మరో పెద్ద చర్చ ఏమిటంటే, ఈ ఫిబ్రవరిలోనే మొత్తం సహాయాన్ని 10,000 రూపాయలకు పెంచే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సంవత్సరానికి 6,000 రూపాయలు 3 విడతలుగా ఇస్తున్నారు. కానీ పెంపు చేస్తే సంవత్సరానికి 10,000 రూపాయలు చేసి 4 విడతలుగా ప్రతి విడతకు 2,500 రూపాయలు చొప్పున ఇవ్వచ్చని చర్చ జరుగుతుంది. అంటే 2,500 రూపాయలు చొప్పున 4 సార్లు జమ చేసే విధానం తీసుకురావచ్చు అనే అంచనాలు ఉన్నాయి. అయితే ఇది ఇంకా అధికారిక ప్రకటన కాదు. ప్రభుత్వం నుంచి గెజిట్ నోటిఫికేషను లేదా ప్రెస్ రిలీజు వచ్చిన తర్వాతే ఖచ్చితంగా చెప్పాలి. దీని మీద క్లారిఫికేషన్ కూడా ఈ ఫిబ్రవరి చివరి వారంలో రావచ్చు. అందుకే రైతు సోదరులు మీ స్టేటస్ చెక్ చేసుకోవడానికి పీఎం కిసాన్ పోర్టల్లో బెనిఫిషరీ స్టేటస్ ఆప్షన్లోకి వెళ్ళి ఆధార్ నెంబరు లేదా మొబైల్ నెంబర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఏమైనా పెండింగ్ ఉంటే వెంటనే సరి చేసుకుంటే డబ్బులు ఆగకుండా వస్తాయి. మొత్తంగా చెప్పాలంటే ఫిబ్రవరి 28 లోపు 2,000 రూపాయలు విడుదల చేసే అవకాశం ఉంది. కానీ రూల్స్ పూర్తి చేయడం చాలా ముఖ్యం. అలాగే 10,000 రూపాయలు పెంపు విషయంపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.